అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పన్నీరు, జీడిపప్పు, ములక్కాడ, టమాటా కర్రీ ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. ఫ్రెష్గా 3 టమాటాలు, 3 ములక్కాడలు, ఫ్రెష్గా పన్నీరు. ముందు పన్నీర్ను క్యూబ్స్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ములక్కాడ కూడా పక్కన పెట్టుకోవాలండి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా, ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై చేస్తే కూర అనేది అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. తరువాత కొంచెం పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. తరువాత ఉల్లిపాయలు, టమాటాలు మగ్గేలాగా మనకు కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం. ముందుగా మిక్సీ గిన్నెలో ధనియాలు, జీలకర్ర, చెక్కలు, 4 వెల్లుల్లి రబ్బలు మెత్తగా మిక్సీ పట్టి కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. టమాటా, ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. తరువాత స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ముందుగా క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి బాగా ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అలా చేస్తేనే కర్రీ అనేది బాగుంటుందండి. తరువాత మనం టమాటాలు, ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించండి. తరువాత 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకులు వేసి 2 నిమిషాల పాటు మగ్గించి తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పులను కూడా వేసి అవి కూడా 5 నిమిషాలు మగ్గే వరకు మూత పెట్టి మగ్గించండి. తరువాత మూత తీసి మనం ముందుగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసి బాగా మగ్గించండి. ములక్కాడ ముక్కలు కూడా మగ్గాక కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి బాగా కలపండి. ముక్కలకు పట్టేలా కలుపుకోండి, చాలా బాగుంటుంది. తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ను వేసుకుని బాగా కలపండి. ముక్కలకు బాగా పడితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలా మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించండి. చూసారా ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. నూనె పైకి తేలాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మగ్గించండి. చూసారా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ చేశారంటే మీకు ఈ కర్రీ అనేది చాలా చాలా బాగా వస్తుంది. ఆ పన్నీర్ ముక్కలు కూడా మగ్గాక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని బాగా కలిపి 5 నిమిషాల పాటు మగ్గించండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. బాగా దగ్గర పడేంత వరకు వాటర్ ఏమీ లేకుండా ఉడికించండి. అప్పుడు కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. వాటర్ ఉండగా స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ పలచగా ఉండి అంత టేస్ట్ అనేది ఉండదండి. బాగా దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర ఉంటే చల్లి కలుపుకోండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.